నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మన క్లినిక్ వచ్చేసి సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ మరియు గజ్వేల్ 3 బ్రాంచెస్ ఉన్నాయండి మనవి. ఈరోజు మనము ఐబిఎస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి తెలుసు. అంటే చాలా మందిలో ఏంటంటే ఐబిఎస్ అనేది ఎక్కువ మందిలో తెలియదు. చాలా మందికి ఏమవుతుందంటే సార్ మేము ఐబిఎస్ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నాము, 10-15 ఏళ్ళు అవుతుంది, ఈ మధ్య దానికి సొల్యూషన్ దొరకట్లేదని వస్తుంటారు. ఫస్ట్ ఐబిఎస్ అంటే ఏంటి అంటే మన కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ విత్ డయూరియా అంటాం. అంటే వాళ్ళకు రెగ్యులర్గా మోషన్ సరిగ్గా రాదు, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తారు. లేదు అన్నప్పుడు రిపీటెడ్గా మోషన్ వెళ్తారు, కంటిన్యూస్గా తిన్న వెంబడే మోషన్ వెళ్తారు కొంతమంది రెగ్యులర్గా. ఇలాంటి వాటిని మనం ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాం. అంటే బోవెల్ మూవ్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు, పేగుల కదలికలు కరెక్ట్గా ఉండవు. అంటే ఏమవుతుంది, మనము పేగులు అనేటివి కరెక్ట్గా కదలాలి, బోవెల్ మూవ్మెంట్స్ రెగ్యులర్గా ఉండాలి. పోనీ ఎక్కువ బోవెల్ మూమెంట్స్ ఎక్కువ రెగ్యులర్గా కాకుండా నార్మల్ కాకుండా ఎక్కువ బోవెల్ మూమెంట్స్ అయ్యాయి అనుకోండి, పేగులు ఎక్కువ కదలాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, లూజ్ మోషన్స్ అవుతాయి. అసలు పేగులు కదలట్లేదు, అసలు ఉన్నదానికంటే తక్కువ కదులుతున్నాయి పేగులు అన్నప్పుడు కాన్స్టిపేషన్ మలబద్ధకం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇర్రెగ్యులర్ మూమెంట్స్నే రావడం వల్లనే మనకు ఐబిఎస్ అంటాం. కాబట్టి ఇది ఐబిఎస్ ఉన్న కేసెస్లలో ఫస్ట్ ఏం చేస్తారు, సార్ నాకు రిపీటెడ్గా మోషన్స్ వస్తున్నాయి, తిన్న వెంబడే మోషన్ వెళ్తున్నాను, దానివల్ల చాలా వీక్ అయిపోయాను, మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు జస్ట్ ఒక డాక్టర్ని సంప్రదిస్తారు. సంప్రదించినప్పుడు ఏం చేస్తాం, మేము నార్మల్ స్కానింగ్ రాస్తాం, అల్ట్రాసోనోగ్రఫీ ఓల్ అబ్డామిన్ స్కానింగ్ రాస్తాం. ఆ స్కానింగ్ రాయడం వల్ల మనకి ఇలా కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని తెలుస్తుంది. లేదు కొంతమంది ఎండోస్కోపీ చేయించుకుంటారు, స్టమక్లో అల్సర్స్ ఏమైనా ఉన్నాయని, అది ఏం లేదు. మరి దేనికి వస్తుంది ప్రాబ్లం? అన్నీ నార్మల్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది ఎందుకు ఉంది, ప్రతిసారి తిన్న వెంబడే మోషన్కి ఎందుకు వెళ్తున్నారు అంటే అది ఒక రకమైన యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అంటే మన మీద ఎక్కువ కొంతమంది ఏం చేస్తుంటారు, విపరీతమైన టెన్షన్ పడతారండి. ఏదైనా రేపు ఏమైనా ఉంది, చిన్న చిన్న విషయానికి ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడ్డప్పుడు ఏమవుతుందంటే అది మన స్టమక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని మూలంగా కొంతమంది ఏం చేస్తారు, టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మూత్రం కన్నా మోషన్ కన్నా ముందు వెళ్ళిపోవాలి వాళ్ళు. ఆ టెన్షన్ అప్పుడు రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఈ టెన్షన్ స్ట్రెస్ వల్లనే మనకి ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకి అన్ని రకాల టెన్షన్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెళ్ళయ్యేదాకా పెళ్లి గురించి టెన్షన్, పిల్లల గురించి. పెళ్ళైన తర్వాత ఏం టెన్షన్, పిల్లలు ఎట్లా ఉన్నారో టెన్షన్. మళ్ళీ పిల్లలకి ఏమన్నా అయిందనుకోండి, అయ్యో వాళ్ళకు ఎట్లయిపోయింది, పిల్లలకు జలుబు దగ్గు, వాళ్ళకి హెల్త్ బాగాలేదని అదో టెన్షన్. అంటే మనిషికి వాళ్ళకి లేడీస్కి ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి. లేడీస్కి ఇవన్నీ టెన్షన్స్ వేస్తూ వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చిన కేసెస్లలో 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న పేషెంట్లలో ఎక్కువ మంది లేడీస్లు వచ్చారండి. వాళ్ళకి ఇదే బయటకు ఏదైనా వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా బాత్రూమ్ చూసుకుని వెళ్తారు, బాత్రూమ్ లేనిది వాళ్ళు బయటకు వెళ్ళరు. మళ్ళీ ప్రయాణాలు ఎలా చేస్తారు, ట్రైన్ ప్రయాణమే చేస్తారు. ఎందుకంటే ట్రైన్లో మన వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్ జర్నీ చేస్తారు. అలా అంటే వాళ్ళు బయట బాత్రూమ్ చూసుకొని కంఫర్టబుల్ ఉన్న జర్నీయే చేస్తారు. లేకపోతే కార్లో వెళ్తారు. బస్సులో అలా వెళ్ళారనుకోండి, మళ్ళీ టెన్షన్స్కి మళ్ళీ ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సిన ఇబ్బంది అవుతుందని ఇలాంటి ఎక్కువ మంది చెప్తుంటారు పేషెంట్స్. కాబట్టి ఈ ఐబిఎస్కి మనము ఇంగ్లీష్లో మందైతే లేదండి, చాలామంది వాడుకొని వచ్చారు. కానీ మా దాంట్లో హోమియోలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం మందులు ఇస్తాము. ఐబిఎస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. మళ్ళీ సార్ దీనికి డైట్ ఏం చేయాలి, ఏం తినాలి డైట్ అంటారు. డైట్ విషయానికి వస్తే అన్ని తినచ్చు అంటామండి మేము. డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ చెప్పము. ఇప్పుడు మన హోమియోపతి విధానంలో అది తినాలి ఇది తినాలని విపరీతమైన డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు ఆయుర్వేదిక్లో తీసుకున్నాం అనుకోండి, విపరీతమైన డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదిక్ మందు కొంచెం వేడి చేస్తుంది కాబట్టి దానికి కొన్ని ఫుడ్ పడవు కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ హోమియోపతిలో అలాంటి ప్రాబ్లం ఉండదండి. అంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము. చెప్తాం, కామన్ డైట్ చెప్తాము. మనం ప్రతి డైట్ ప్రతి విషయం అది తినాలి ఇది తినాలని చెప్పమండి. ఇప్పుడు ఐబిఎస్లో కూడా చాలామంది ఏం చేస్తుంటారు, కొంతమంది ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటారు. అంటే ఈజీగా మోషన్ అయ్యేలాగా, టైంకు భోజనం చేయమంటారు, ఎక్కువసేపు నమిలి తినాలంటారు, గ్యాస్ ప్రాబ్లం రాకుండా చూసుకోమంటారు. ఇలాంటి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ లాంగ్ టర్మ్లో ఏం చేయాలి, వాళ్ళు టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. మరి వాళ్ళతో సాధ్యమవుతుందా, మరి టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకోగలుగుతారా అంటే దానికి రిలేటెడ్ కూడా మందు పడాలండి. కాబట్టి హోమియోపతిలో ఈ సైకలాజికల్గా వాళ్ళ యాంగ్జైటీ రిలేటెడ్గా, ఇటు ప్రాబ్లం రిలేటెడ్గా 2 రకాలుగా మనం మందు ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళకు తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాబ్లం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టదు.
కొంతకాలం పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్ మన దగ్గర వాడుకుంటే ఈ ఐబిఎస్ అనేది ఇబ్బంది పెట్టదు. అంటే వాళ్ళు మోషన్ ఒకటేసారి వెళ్తారు డైలీ. మార్నింగ్ వెళ్ళేసరికి ఫ్రీ మోషన్ అయిపోవాలండి. అంటే మనం దాన్ని కావాలని ఇబ్బంది పడుకుంటూ వెళ్ళొద్దు. మార్నింగ్ లేవగానే ఒక టైం ఉంటుంది. ఆ టైం 5 to 6 to 7 మధ్యలో అయిపోవాలి ఇక. అలా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మాకు. దానికి ఇబ్బంది పడుతున్నారంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ టైప్ మనకు బోవెల్ మూమెంట్స్ అట్లా సెట్ చేసుకోవాలండి. పేగుల కదలికలు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మన పేగుల కదలికలు కరెక్ట్గా ఉండేలాగా, పేగుల పైన ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా, పేగులు కరెక్ట్గా పనిచేసే విధంగా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఇతరత్ర యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు దీని గురించి కొంచెం క్లుప్తంగా అంటే పూర్తిగా వివరిస్తాము. అసలు దేనివల్ల వచ్చిందో రీజన్ చెప్తాము. దానిని బేస్ చేసుకొని మీకు మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.